హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనం కంప్లీట్గా డిఎస్సికి సంబంధించి మూడవ జాబితా అనేది సెలక్షన్ జాబితా అనేది ఎప్పుడు రిలీజ్ అవుతుంది. సో చాలామంది అయితే అడుగుతున్నారు. సో దానికి సంబంధించి మీ ముందుకైతే తీసుకొచ్చానండి ఈ వీడియో, ఎందుకంటే అందరు కూడా క్లారిటీ అనేది ఇద్దామని చెప్పేసి. ఇక్కడ మనం చూసుకుంటే సో ఇంకా డిఎస్సికి సంబంధించిన అన్ని ప్రక్రియలు అనేవి పూర్తి కాలేదు. సో వెరిఫికేషన్లో కొంతమంది ఫెయిల్ అయ్యారు అండ్ అదేవిధంగా కొంతమంది వేరే పోస్ట్ని చూజ్ చేసుకున్నారు, అంటే పోలీస్ వైపు మళ్ళీ ఇచ్చారు. అండ్ దీనికి సంబంధించి కూడా రిజెక్షన్ లిస్టులు అనేవి కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ప్రతి ఒక్కరు చూశారు, దాదాపుగా అందులో 400 పోస్టులు, ఇక్కడ వెరిఫికేషన్లో ఫెయిల్ అయినటువంటి 70 పోస్టులు, ఇవన్నీ కూడా మళ్ళీ వెరిఫికేషన్ అంటే థర్డ్ లిస్ట్ అనేది మూడవ జాబితా అనేది రిలీజ్ చేస్తారు కాల్ లెటర్స్. సో ఆ లిస్ట్లో వీరందరి నేమ్స్ అయితే మెరిట్ ఎవరైతే నెక్స్ట్ మెరిట్ అయితే ఉంటారో సో ఆ అభ్యర్థి నేమ్స్తో అయితే ఫుల్ఫిల్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి సంబంధించి మళ్ళీ కాల్ లెటర్స్ అనేవి ఎప్పుడు ఇస్తారు. సో కాల్ లెటర్స్ అనేవి ఇంకా అయితే విడుదల కాలేదు. కొంతమంది ఏం చెప్పారంటే విడుదల అవుతున్నాయని చెప్పేసి, సో ఇంకా విడుదల కాలేదు, రేపు వస్తాయని చెప్పేసి ఒక న్యూస్ అయితే ఉంది. మరి చూడాలి, ఎందుకంటే ఈ ప్రక్రియ అనేది వేగవంతమైన చేస్తారు. సెప్టెంబర్లోనే పూర్తిగా ప్రక్రియ అనేది కంప్లీట్ చేస్తామని చెప్పేసి చెప్పడమే జరిగింది. కాబట్టి ఈ మూడవ విడతకు సంబంధించిన కాల్ లెటర్స్ కూడా అయితే రాబోతున్నాయి. మేబీ రేపు రావచ్చు, తప్పకుండా రేపు లేదా ఎల్లుండి అయితే తప్పకుండా మీరైతే ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. సో ఎవరి నేమ్స్ వస్తాయని కూడా కొందరు అయితే అడిగారు. సో ఎవరి నేమ్స్ వస్తాయంటే కనుక ఇప్పుడు సెలెక్ట్ అయిన పర్సన్ ఎవరైతే రిజెక్ట్ అయి ఉంటాడో లేదా ఆ జాబ్ వదులుకొని వేరే జాబ్కి ప్రిఫరెన్స్ అనేది పెట్టుకుని ఉంటాడో ఆ అభ్యర్థి తర్వాత ఎవరైతే మెరిట్ క్యాండిడేట్ ఉంటారో వారికైతే కాల్ లెటర్స్ అనేవి అయితే వస్తాయండి. సో యాక్చువల్గా అందరికీ తెలిసి ప్రక్రియ. సో వాళ్ళందరూ కూడా వాళ్ళ డాక్యుమెంట్కి సంబంధించి ఎక్కడికి వెళ్ళాలి, ఏ అడ్రస్లో వెరిఫికేషన్ అనేది చేస్తారని కూడా మెన్షన్ చేస్తారు ఆ కాల్ లెటర్లోనే. అండ్ ఎస్ఎంఎస్లో కూడా రావడమే జరుగుతుంది యాజ్ టీజ్గానే. సో ఆ ప్రాసెస్లో అయితే ఫాలో అవ్వడమే. ఓకేనా, ఇదండి కంప్లీట్గా ఒక ఐడియా కోసం అయితే చేయడమే జరిగింది. ఓకేనా, వీడియో నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ. బాయ్.